రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు సీఎస్ రాజీవ్ శర్మ. వెంటనే అవసరమైన ఆఫీసర్స్ ను కేటాయించాలని కోరారు. మరోవైపు ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్న సీఎస్ నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు. కొత్త రాష్ట్రం, కోటి సమస్యలు, పరిపాలన స్పీడప్ కావాలంటే అధికారులు సరిపోవడం లేదు. దీంతో అధికారుల కేటాయింపులపై కేంద్రాన్ని కోరింది స్టేట్ సర్కార్. ఢిల్లీ వెళ్లిన సీఎస్, డీజీపీ, జీఏడీ సెక్రటరీ ఆధార్ సిన్హా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపుపై చర్చించారు. రాష్ట్రంలో 40 మంది ఐఏఎస్, 30 మంది ఐపీఎస్ల అవసరముందని వివరించారు సీఎస్ రాజీవ్ శర్మ. సిబ్బంది కొరతతో పాలనలో ఇబ్బందులొస్తున్నాయని చెప్పారు. త్వరలో కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తున్నందున ఇంకా అధికారుల అవసరం ఉందన్నారు. అయితే దీనికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 5% నుంచి 27% వరకు అదనపు కేటాయింపులకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు అధికారులు. ఐఏఎస్ యాజ్ వెల్ యాజ్ ఐపీఎస్ తెలంగాణ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది. ఈ సందర్భంలో మేము ప్రపోజల్ పంపించాము కాడర్ స్ట్రెంగ్త్ పెంచడానికి. మా ప్రపోజల్ ప్రకారంగా అనుకూలంగానే వీళ్ళు దీన్ని కన్సిడర్ చేసి ఇంచుమించు 25% to 27% ఇంక్రీజ్ చేయడానికి అగ్రీ అవుతున్నారు. డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. అంటే మనకి దాదాపు ఐఏఎస్లో 40. ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు సీఎస్ రాజీవ్ శర్మ. రాష్ట్రానికి ఇచ్చిన హామీలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సాయంపై కమిటీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను కలవనున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన 8 జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించమని కోరే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యవసాయ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులను కలవనున్నారు సీఎస్. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రానికి నిధుల కేటాయింపు, వ్యవసాయాభివృద్ధికి చర్యలు, సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కోరనున్నారు రాజీవ్ శర్మ.